మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 1వ కీర్తన 6 వచనాలే ఉన్నవి. మనం మార్చి చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. 3వ వచనాన్ని అందరం చదువుకుందాము. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు, అతడు చేయునదంతయు సఫలమగును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రేమైన వారలారా, యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైనప్పటి నుండి మనకు దేవుని యొక్క వాగ్దానము ఉన్నది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అన్నాడు. మరి విశ్వాసముతో దేవుని కృప కొరకు కనిపెడుతూ ఆయన ఆశ్రయించి విజ్ఞాపన చేసిన వారి ప్రతి మనవి, దైవ చిత్తానుసారమైన ప్రతి మనవి ప్రతిఫలాన్ని పొందుతుంది. అది సఫలతను సాధిస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాత్మతోనే నింపబడి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటాడు. సంఘ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనను ప్రోత్సహిస్తూ ఉంటే, వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నవారు సంఘ ప్రార్థన కొరకై ప్రోత్సహింపబడుతూ ఉంటారు. కాబట్టి మనం ఆ అవినాభావ సంబంధాన్ని ప్రార్థన కొరకు సిద్ధపరచుకొని, స్థిరపరుచుకొని ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ ప్రథమ స్కందములో మొదటి కీర్తనలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి వచనంలో మనం ఏవైతే చేయకూడవో వాటిని దేవుడు చెప్పాడు. 3 పనులను చెప్పాడు. మొదటి వచనం సహాయం చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. అంటే ఈ 3 పనులు కూడా మనము చేయకూడనటువంటి పనులు. దుష్టుల ఆలోచన. దుష్టులంటే ప్రత్యేకంగా శరీరదారులయ్యే మన దగ్గరికి రారు. ఎందుకంటే లోకమంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నది అన్నాడు. కాబట్టి దుష్టుడు, అపవాది మనకు ఆలోచన ఇస్తూ ఉంటాడు. మనం ఒంటరిగా ఉన్నా లేదా దుష్టులతో కలిసి ఉన్నా ఆ ఆలోచనలను అనుసరించి నడవద్దు అంటూ ఉన్నాడు. కొరింథీ పత్రికలో అన్నాడు, దుష్టుల సాంగత్యం
మంచి నడవడిని చెరుపును అన్నాడు. మన ఆలోచనకర్త యెహోవాయే, ఆయనే మనకు ఆలోచన ఇస్తాడు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 7వ వచనం. 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అన్నాడు. అందుకే మనం దేవుని ఆలోచన అడగాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటనా గ్రంథం వరకు ఉన్న పరిశుద్ధ లేఖనాలన్నీ ఆయన ఆలోచనయే. మనం ఇప్పుడు ఏ ఆలోచనలో ఉన్నాం? దుష్టుడిచ్చే ఆలోచనలో ఉన్నామా, లేక దేవుని ఆలోచనలో ఉన్నామా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును అన్నాడు. మంచి ఆలోచన, చక్కని ప్రత్యుత్తరం యెహోవా వలననే కలుగును అన్నాడు. కాబట్టి మనం చేయకూడదు ఏంటంటే దుష్టుడి యొక్క ఆలోచనలలో నడవకూడదు. మనకొచ్చే ప్రతి ఆలోచన దేవునిది అనేది కాదు. కాబట్టి అందుకే ప్రతి ఆలోచన మనము క్రీస్తుకు చెరపట్టాలి, క్రీస్తుకు అప్పగించాలి. ప్రార్థనలో ప్రభా ఇది నీ ఆలోచన లేక అపవాది ఆలోచన, నేను నీ ఆలోచన చొప్పునే నడవడానికి నాకు సహాయము చేయమని ప్రభువును అడుగుతూ ఉండాలి. దావీదు అనేక సందర్భాలలో దేవుని ఆలోచననే అనుసరించి నడిచాడు. కొన్ని సందర్భాలు దుష్టుని ఆలోచన అనుసరించి నడిచాడు. ఆయన మహారాజు అయిన తర్వాత సాతాను జనసంఖ్య లెక్క పెట్టమని అతని మనసును ప్రేరేపించెను అన్నాడు. దుష్టుడిచ్చిన ఆలోచన చొప్పున ఏం చేశాడంటే జనసంఖ్య ఎంతైనది లెక్క పెట్టమని సైన్యాధిపతికి ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి కూడా దేవుని ఆలోచన చెప్పాడు. ఎందుకయ్యా జనసంఖ్య ఎంతుంటే నీకేంటి? నీకు జయమిచ్చినది దేవుడే కదా, దాన్ని ఇంకా ఆయన రెట్టింపు చేయునుగాక, అది మంచిది కాదు అని చెప్పాడు. కానీ సైన్యాధిపతి మాట రాజు వినలేదు. రాజు మాటయే చెల్లేను అని రాయబడి ఉంది. దాని ద్వారా దావీదు ఎంతో నష్టపడ్డాడు. దేవుని కోపం దావీదు మీదకి వచ్చింది. కాబట్టి దుష్టుల ఆలోచనలో మనం ఉండకూడదు, దేవుని కోపాన్ని తెచ్చుకోకూడదు. రెండవది చేయకూడని పని ఏంటంటే పాపుల మార్గమున నిలువకుము అన్నాడు. పాపుల మార్గాన నిలువకుము అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనుల కొరకు పురికొల్పేటువంటి మార్గాలలో మనము నిలవకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దావీదు అన్నాడు, అయ్యా నాకు దుష్ట మార్గాలన్నీ అసహ్యములాయను అన్నాడు. చెడు మార్గములలో నుండి నా పాదము వెనక్కి తీసుకొంచున్నాను అన్నాడు. మరి మనం ఎక్కడైనా పాపుల మార్గాన నిలుస్తున్నామా, లేక దేవుని యొక్క సన్నిధిని అపేక్షిస్తున్నామా? మనమే ఆలోచన చేసుకోవాలి. మూడవదిగా ఏమన్నాడంటే అపహాసకుల చోటున, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు అన్నాడు. అబ్రహామేమో ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అక్కడ అంటే అతడు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము ఒంటరివాడిగా ఉన్నాడు. చుట్టూ నిరాశ, వాగ్దానాలు నెరవేరడానికి ఆధారమైన పరిస్థితి కూడా ఏమీ లేదు. ఒంటరిగా ఉండినప్పటికీ కూడా గుడారపు ద్వారమునొద్ద కూర్చుండేను అన్నాడు. చూడండి 18వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండం. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చుండెను. అలా కూర్చుండి ఉండినప్పుడు ఆ యెహోవా అతనికి కనబడేను అన్నాడు. ఇది మొదటి విషయం. అబ్రహాము
మరి అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోలేదు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఒంటరిగా ఉండినప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు కనిపెడుతూ కూర్చొని ఉన్నాడు. కానీ లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలాన సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండేను అన్నాడు. అక్కడెందుకు కూర్చున్నాడంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలు పిన్నలు అందరూ కూడా ఆ స్థలానికి వస్తారు. అందరూ అరుగుల మీద కూర్చొని ఏం చేస్తారంటే ఊర్లో ఉన్నటువంటి వ్యవహారాలు సంగతులన్నీ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. లోతు ఏమో అపహాసకులు కూర్చుండు చోటున కూర్చున్నాడు, అబ్రాహాము దేవుని సన్నిధిన కూర్చున్నాడు. ఈనాడు మనం దేవుని సన్నిధిన కూర్చుంటే ఎంతో ధన్యులమవుతాం. మార్త యేసు ప్రభును చేర్చుకుంది, మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అన్నాడు. కాబట్టి మొదటి వచనంలో ఉన్న 3 విషయాలలో మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు. ఇవి చేయకూడనటువంటివి. మరి చేయవలసినవేంటి? 2వ వచనంలో చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువ యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగునన్నాడు. ఎంత సింపుల్గా మనం విజయవంతమైన జీవితాన్ని జీవించవచ్చో దేవుడు చెప్తున్నాడు. చేయకూడని వాటిని చేయకుండా చేయవలసినటువంటి ఒక్క పని మనం చేస్తే మనం సఫలీకృతం అవుతాం, సక్సెస్ఫుల్గా జీవిస్తాం. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ ధ్యానించాలి అన్నారు. మనం ఎక్కడ కూర్చున్నా, నిలుచున్నా, నడిచినా ధర్మశాస్త్రం మన అంతరంగంలో ఉంటే మనం సఫలీకృతం సాధిస్తాం. కాబట్టి నాడు మనం ఈ పని చేస్తూ ఉన్నాము. సాధారణంగా దుష్టుల ఆలోచనలో ఉండడం, పాపుల మార్గాన నడవం, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోం. కానీ చేయవలసినటువంటి పని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించాలన్నాడు. పడుకున్నా, లేచినా, పని చేసినా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండొచ్చు. అబ్రహాము ఎలా జీవించాడు? ఇస్సాకు ఎలా ఉన్నాడు? కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఏ కార్యాలు చేశారు? ఇలా ఎల్లప్పుడూ దేవుని వాక్య తలంపులతో మన హృదయాన్ని నింపుకుంటే మనం అన్ని విషయాలలో కూడా సఫలీకృతులం అవుతాం. అందుకు మంచి ఉదాహరణ యెహోషువ గ్రంథాన్ని ఏమంటారంటే బుక్ ఆఫ్ విక్టరీ అంటారు, విజయాల పుస్తకము. ఆయన అన్ని విషయాలలో సఫలీకృతుడయ్యాడు. ఎందుకు అంటే యెహోషువ ఒంటరి వాడిగా ఉన్నాడు, గుంపులో లేడు. ఆయన ఒక్కడే ఉండి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. అందుకే తన మార్గాన చక్కగా నడుచుకున్నాడు. ప్రతి యుద్ధములో కూడా విజయం పొందుతూ మరి చక్కగా ప్రవర్తించి వర్ధిల్లుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి వచనాన్ని. యెహోషువలో 7వ వచనం చదవండి. నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా నుండి
ప్రవర్తించినట్లు నీవు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, లేదా ధ్యానించక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల మార్గములు వర్ధిల్లజేసి నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు అని చెబుతూ యెహోషువను దేవుడు ధైర్యపరిచాడు. దేవుడు చెప్పినట్టే యెహోషువ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. మరి ఎంతో చక్కగా ప్రవర్తించాడు. తన మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని ప్రభువును మహిమపరిచాడు. కాబట్టి మనం విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే, మనము సఫలీకృతులమై మన ప్రార్థనలన్నీ కూడా సఫలీకృతం కావాలంటే ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించడం నేర్చుకోవాలి. యెహోషువకు ఒక్క అపజయం లేదు. ఒక్క హాయి పట్టణం మీద ఆకాను యొక్క పాపాన్ని బట్టి ఓడిపోయారు తప్ప మరెక్కడా కూడా ఆయన ఓడిపోలేదు. అన్నిట్లలో యెహోషువకు విజయం వచ్చింది. యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన సూర్యచంద్రులను ఆపే అంత ప్రార్థన చేశాడు. ప్రకృతి మీద గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనస్కరించి దాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. ఈ మొదటి కీర్తనలో దేవుడు మనతో చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపాసకులు కూర్చుండి చోటున కూర్చుండక ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ధన్యులమవుతాం. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు అన్నాడు. పొట్టుకు స్థిరత్వం ఉండదు, శక్తి ఉండదు. గాలి రాగానే అది చెదిరిపోయినట్టుగా దుష్టులు అలా ఉంటారని చెప్పాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవరన్నాడు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని చెప్పాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అన్నాడు. అంటే పాపపు లోకంలో ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి చేయకూడనివి చేయకుండా చేయవలసినటువంటి పనిని చేస్తూ విజయవంతంగా మనం సాగాలనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకుందాం. అబ్రహాము వలె, యెహోషువ వలె, ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత చేరిన మరియలాగా మనం ఆయన వాక్యం మీద మనసు నిలిపి ధన్యులమవుదాం. ఈ తలంపులను ప్రభు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం.